సార్ చెప్పండి సార్, ఇప్పుడు నిరుద్యోగ సభ పెడుతున్నారని చెప్పారు. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ పర్మిషన్ ఇస్తే నిరుద్యోగులంతా ఏకమై నన్ను క్వశ్చన్ చేస్తారని పర్మిషన్ ఇవ్వలేదంటారా? అంతే కదా. ఇవాళ ప్రభుత్వం భయపడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ రేపు సర్వనరు డ్యాష్ కాడికి వస్తున్నారు. ఎందుకంటే గతంలో ప్రియాంక గాంధీ గారు పెట్టిన సభ యూత్ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన వేదిక కాబట్టి అక్కడ నుండి రేపు నిరుద్యోగులు ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం భయపడి పర్మిషన్ ఇస్తలేదు. అంటే దాదాపుగా ఇక్కడికి ఎంతమంది నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉందంటారు? వేలాది మంది నిరుద్యోగులు వస్తారండి ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా తెలుసుకున్నారు కానీ, అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీ ఆ ఏరియాలో కానీ, ఉస్మాన్ సిటీ విద్యార్థులు కానీ, వివిధ కోచింగ్ సెంటర్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా వేలాదిగా విద్యార్థులు తరలి రాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కూడా అందరూ రాబోతున్నారు. కాబట్టి సభ సక్సెస్ అవుతుంది. సార్, అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా నిరుద్యోగులు ఎంట్రీని దాగమని అంటున్నారు. అలాగే ఇస్తానన్న ఉద్యోగాలు కూడా వద్దంటున్నారని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎంట్రింగ్ దాగే కాలం ఏంది? ఇవాళ ప్రభుత్వం వీళ్ళ కన్ఫ్యూజ్ చేసే మాటలతో ఇప్పటికే 18 మంది విద్యార్థులు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఆ పాపం కాంగ్రెస్ ప్రభుత్వంది. కాంగ్రెస్ పార్టీకి బలిదానాలు కావాలి. వాళ్ళు బలిదానాల మీద నిర్మించబడే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది నిరుద్యోగులను బలి తీసుకున్నారు. ఈరోజు నిరుద్యోగులు కూడా ఇవాళ బలి తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ విద్యార్థులకు కూడా విజ్ఞప్తి చేస్తాం, ఎవరు బలి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ భర్తీ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండ ఉంటుందని చెప్పి నిరుద్యోగులను కోరుతా ఉన్నాం. వీళ్ళు మంత్రులు మాట్లాడుతూ కూడా 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామని మాట్లాడుతున్నారు సార్. అసలు ఇచ్చారా సార్ వీళ్ళు ఉద్యోగాలు? తమ్ముంటే చర్చకు రాండి. ఆర్థిక శాఖ నుంచి మీరు ఇచ్చిన అనుమతులన్నీ, మేము ఇచ్చిన అనుమతులన్నీ రేపు చర్చ పెట్టుకున్నాం రమ్మని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. ఇక్కడ సభ ఏర్పాటు చేశారు కదా, ఇంకా ఈ సభకు ఏర్పాటు చేసినా కానీ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదట కదా, దీనిలో ఎలా చూడొచ్చు? ఈ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కుట్ర వన్నుతున్నాడు. ఎందుకంటే ఈ సభ జరిగితే ఈ సభకు వచ్చే రిజల్ట్ ఆయన పార్టీ పతనం కావడానికి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదే ఏరియాలో గత 2.5 సంవత్సరాల క్రితము ఆ రోజు రేవంత్ రెడ్డి కానీ, ప్రియాంక గాంధీ కానీ యువకులకు నిరుద్యోగులకు నిరుద్యోగులు ఓట్లు వేస్తే మీకు ఉద్యోగాలు కల్పిస్తా 2 లక్షల మందికి అని చెప్పేసి ఒక దొంగ హామీలు ఇచ్చి గద్దెకెక్కిండు. కాబట్టి ఈ సభ ఒకవేళ సక్సెస్ అయితే ఆయనకు ఇది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ సభకు పర్మిషన్ ఇవ్వకుండా ఇది చేస్తున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి సభలలో మాట్లాడుకుంటూ ఎంట్రీని దాగా చనిపోండి అని మాట్లాడుతున్నారు. ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి మాట్లాడవచ్చు. ఈ నిరుద్యోగులు ఎంట్రీని దాగని అంటున్నాడు కదా. విచారం లేని ఎవడైనా ఉన్నాడు, వాడు వేస్ట్ ఫెయిల్ అంటాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఈరోజు చెప్తున్న భారీ సంఖ్యలో పాల్గొంటారు యువకులు, నిరుద్యోగులు. ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు కాసుకొని కూర్చోవాలి, బిడ్డ నిన్ను బండకేసి కొడతాము, ఇదే సభ సాక్షిగా ఇక్కడనే దొంగ హామీలు ఇచ్చినావు, ఆ రోజు యువకులను పిలిచి మీకు నాకు ఓటేయండి, మిమ్మల్ని నేను ముఖ్యమంత్రి అయినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి ఒకసారి అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు నువ్వు ఇక్కడికి పర్మిషన్ ఇస్తే ఎక్కడ నీ గురించి బయట పడుతుందో అనేసి కావాలని ఇక్కడ సభకు పర్మిషన్ ఇవ్వకుండా ఈరోజు తాచారం చేస్తున్నావు. మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా అన్ని రకాల పర్మిషన్ల కోసం ఈరోజు కోర్టుకు కూడా మేము పోతున్నాము. మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా యువకులు ఎవరు ఊకోరు, నిరుద్యోగులు మీరు పెద్ద ఎత్తున తరలి వస్తారు, మీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఇక్కడికి ఎంతమంది నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉందంటే సంఖ్య అని మేము ఒక నెంబర్ చెప్తలేం, భారీగా వస్తారు. ఇంత అని చెప్తే మరి అంతకన్నా ఎక్కువ రావచ్చు. కాబట్టి భారీగా రావడానికి ఎప్పుడప్పుడు ఈ సభకు రావడానికి మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని పర్మిషన్లు ఆపినా కూడా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పటందుకు యువ డిక్లరేషన్ మీద మోసపూరితమైన హామీలు ఇచ్చి ఆ రోజు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇదే సభ సాక్షిగా మేము ఉద్యోగాలు ఇస్తాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి దొంగతనంగా గద్దెకెక్కిండు. ఆ గద్దె దించేటందుకు ఈరోజు అదే నిరుద్యోగులు నిన్ను బండకేసి కొట్టి నిన్ను మళ్ళీ అడ్రస్ లేకుండా చేసి, నీ పార్టీకి అడ్రస్ లేకుండా గాంధీ భవన్కు బీటలు వాడాలి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే ప్రయత్నంలో ఈరోజు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ కాసుకొని ఉన్నారు. బిడ్డ నువ్వు పర్మిషన్ ఇస్తావా ఇవ్వవా, మర్యాదగా ఇస్తే ఇయ్యి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు.